నమస్కారం. ఎన్సీఎన్ ప్రేక్షకులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. ఆత్మూర్ మరియు బాల్కొండ నియోజకవర్గాల్లో ఘనంగా రంజాన్ పండుగ సంబరాలు. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన మైనార్టీలు. ఏప్రిల్ 2 నుంచి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం విజయవంతం చేయాలని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పిలుపు. సోమవారం సందర్భంగా శిథిలగుట్టపై పోటెత్తిన భక్తులు. ఆలయంలో ప్రత్యేక పూజలు. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటి నుంచి టీఆర్ఎస్లోకి భారీగా చేరికలు. కేంద్రం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు బిల్లు రద్దు చేయాలని ఈద్గాల్లో నల్ల బ్యాడ్జీలతో మైనార్టీల నిరసన. ఆత్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో మైనార్టీలు రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ తెలుపుకున్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా రంజాన్ పండుగను నిర్వహించుకోవడం జరుగుతుందని, ముస్లింలకు రంజాన్ పవిత్ర మాసమని అన్నారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షల అనంతరం రంజాన్ పండుగ నిర్వహించుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, మైనార్టీ నాయకులు తదితరులున్నారు. टेंट सैंक्शन करने में उनका भरपूर हमको ताउन मिला। उसी के साथ साथ सबसे बड़ा जो काम हुआ, हमारे जो क़दीम क़ब्रिस्तान में जो बौली थी उसमें 280 ट्रैक्टर मोरम डलवा कर वो बौली को फिलअप कर दिए। और जो पीछे का ईदगाह में भी एक चबूतरा था, वो चबूतरा बहुत ही डाउनल था, वहाँ पर एक 70 टिपर मोरम डालकर उसे भी पूरा क्लियर कर ईदगाह को एक लेवल में पूरा लाया गया है। तो ये तकरीबन 10 लाख रुपए का ख़र्चा है। और हम विनय कुमार रेड्डी इंचार्ज साहब से रिक्वेस्ट करते ही पहले तो 5 लाख रुपए करे थे, उसके बाद पैसे कम हो रहे बोले तो एक ही दिन में फिर से 5 लाख रुपए सैंक्शन करवा कर जो हमारी बड़ी से बड़ी मदद हुई, तो मैं तहे दिल से मरकज़ कमेटी अंजुमन तंजीमुल मुस्लिमीन की तरफ से और अवाम आरमूर की तरफ से, सभी की तरफ से मैं विनय कुमार रेड्डी साहब का तहे दिल से शुक्रिया अदा करता हूँ. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ శిథిలగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు శివాలయంలో ప్రత్యేక అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ, రామాలయం నుండి కోనేరు వరకు భజన కార్యక్రమాలతో కన్నుల పండుగ కొనసాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సోమవారం శిథిలగుట్టపై నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులున్నారు. మోతాన్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 2 నుంచి బాల్కొండ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పర్యవేక్షణలో జరగబోయే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నాయకులు, కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కిసాన్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ చేస్తుందో భారతదేశాన్ని కాపాడాలా, రాజ్యాంగ సూత్రాలను కాపాడే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ జై బాబు, జై భీమ్, జై సంవిధాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత 11 సంవత్సరాలుగా మనందరం కూడా చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇది గానీ, సిబిఐ గానీ, ఇన్కమ్ ట్యాక్స్ గానీ వాళ్ళ జేబు సంస్థలుగా భావిస్తూ ఎవరైతే ప్రజాస్వామ్యాలకు విలువల కట్టుబడి వాళ్ళు చేస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీదకి
వీటన్నిటిని కూడా రుద్దుతున్న విషయం మనందరం కూడా చూస్తాం. మరి దాన్ని అరికట్టాలా, మన ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే వారిని కాపాడుకోవాలా, తద్వారా ఈ ప్రజాస్వామ్యం వ్యవస్థిత వర్ధిల్లాలనే ఆకాంక్షతోని ఈ రోజు ప్రజల జాగృత ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ జై బాపు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి రాజ్యాంగ వ్యవస్థలను కాపాడుకున్నట్టయితే, ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుకున్నట్టయితే, ప్రశ్నించే వాళ్ళని కాపాడుకున్నట్టయితే మన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతున్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రోగ్రాం చేసి ప్రజలను జాగృతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పాల్గొన్న నియోజకవర్గంలో గ్రామాన మండలాలకు యూనిట్లు చేస్తూ 2వ తారీఖు నుంచి ఉదయం 8 గంటలకు ప్రతి మండలంలోని ఆ పార్టీ క్యాడర్ కూర్చొని నిర్ణయించిన గ్రామంలో పాదయాత్ర చాలు చేయడం జరుగుతుంది. మైనార్టీల సంక్షేమం కోసం ఆలోచించే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. రంజాన్ పండుగ పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలోని నిజామాబాద్ రోడ్డులో గల ఈద్గాలో మైనార్టీ సోదరులకు వినయ్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగ పురస్కరించుకుని ఈద్గాలను పరిశుభ్రం చేయించడంతో పాటు మైనార్టీలకు పెద్దపీట వేసే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముస్లిం మత పెద్దలు, మైనార్టీ నాయకులు తదితరులున్నారు. ఆర్మూర్ నియోజకవర్గ మైనార్టీ సోదరులకి సోదరీమణులకు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రంజాన్ సందర్భంగా ఈద్గాకు రావడం జరిగింది. సోదరులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అదే రకంగా ముఖ్యంగా మున్సిపల్ సిబ్బందికి, మీడియా మిత్రులకి, అదే రకంగా ప్రజలకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈద్గాలో కూడా గొప్పగా మనం కార్యక్రమం చేసుకున్నాం. సమయం కన్నా ముందే అవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. అట్లనే పెద్దది బావి ఉండే మన గోల్బంగ్లా దగ్గర అక్కడ కూడా సుమారు 280 ట్రిప్పర్ల మొరము, అదే రకంగా మిగతా కబ్రస్థాన్లో కానీ మిగతా ప్లేస్లో కూడా మొరం ఎక్కడెక్కడ అవసరం ఉంది అన్ని జాగాలో కూడా వేయడం జరిగింది. 2 రోజుల తర్వాత మనకు ఒకటి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే ఒక కార్యక్రమం ద్వారా మున్సిపల్లోని ప్రతి వార్డుకు కూడా నేను కాంగ్రెస్ నాయకులు, అధ్యక్షులు అందరం కూడా వార్డుకి తిరగడం జరుగుతుంది. ఆ తిరిగిన సందర్భంలో మీ వార్డులలో ఎక్కడన్నా డ్రైనేజ్ సమస్య కానీ రోడ్ సమస్య కానీ ఉంటే ఇమీడియట్గా మనం నిధులు పెట్టి 2-3 నెలల్లోనే అవన్నీ కూడా కంప్లీట్ చేపిద్దాం. సుమారు 50 కోట్ల నిధులు ఆల్రెడీ మన ఆర్మూర్ మున్సిపాలిటీకి మంజూరు చేయడం జరిగింది. మేము వచ్చే సమయంలో మీరు అందరూ కూడా వార్డులలో అక్కడ ఉండి మీ సమస్యలన్నీ కూడా చెప్తే ఆ సమస్యలన్నీ కూడా తీర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అందరికీ అండగా ఉంటుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, ఇన్ఛార్జ్ మంత్రి గారికి, అదే రకంగా సుదర్శన్ రెడ్డి గారికి సుమారు 50 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు వారందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మరియు బీఎస్పీ పార్టీ నుంచి బీఆర్ఎస్ గూటికి ప్రధాన నాయకులు మరియు సుమారు 10 మంది నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే అభ్యర్థి నరసయ్య మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్, భీమ్గల్ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ లింగం, అలాగే సికింద్రాపూర్ పెద్దమ్మకాడి తాండా మాజీ సర్పంచ్ రమేష్ మరియు కాంగ్రెస్ ప్రధాన నాయకులు పెద్ద ఎత్తున మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ గూటికి చేరారు. వారికి ప్రశాంత్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి మంచి గౌరవం ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులున్నారు. పాల్కొండ నియోజకవర్గంలో చేస్తున్నటువంటి అభివృద్ధి ప్రశాంత్ అన్న గారిని చూసి మేము ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్ష పదవికి సభ్యత్వానికి రాజీనామా చేసి మేము ఇలా బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వము గద్దెనెక్కి ఈ రోజు బడుగు బలైన వర్గాలను, కార్మికులను, కర్షకులను ఏ విధంగా మోసం చేస్తుందో దాన్ని ఈ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం ఎండగడుతుంది. కాబట్టి దానికి ఆకర్షితులమై ప్రజా ఉద్యమంలో, ప్రజాస్థానంలో ఉద్యమాలు చేస్తున్నటువంటి టిఆర్ఎస్ పార్టీకి ఇలా మేము దానికి ఆకర్షితులమై ఈ రోజు పార్టీలో చేరడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి? మీరు 100 రోజుల్లో చేస్తా ఉన్న రుణమాఫీ ఎటుపోయింది? 16 నెలలైంది, సగం మంది కూడా ఇవ్వలేదు రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ. ఇప్పుడు మొత్తం అయిపోయింది అని చెప్పి చేతులు తీసింది మన అసెంబ్లీ. వ్యవసాయ శాఖ మంత్రి
ఇక మేము 2 లక్షల లోపు ఉన్నోళ్ళకి వేసినాం, చేసిన కాడికి వేసినాం, ఇక రుణమాఫీ ఇక లేదు అన్న మాట చెప్పినాడు. ఇంత నిస్సిగ్గుగా ప్రజలకు మాట ఇచ్చి ఆశ చూపించి పాపం రైతులంతా కేసీఆర్ తోటే ఉంది. 2 లక్షల రూపాయల రుణమాఫీ ఆశకు కేసీఆర్ ని కాదనుకొని కాంగ్రెస్ పార్టీ కోటేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి రైతులకు మొండు చేయి చూపించినాడు. రుణమాఫీ అట్లా అయిపోయింది. తర్వాత రైతు భరోసా కేసీఆర్ 10,000 ఇస్తాడు రైతు బంధు. ఇవి నేను వస్తే 15,000 చేస్తా, వచ్చే నెల తీసుకుంటే 15 నెలలు 15,000 అన్నాడు. ఫస్ట్ రాగానే మనం వేయంగా మిగిలిన పైసలు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చిండు మొదటి పెడతా రైతు బంధు. మనం ఇచ్చేటప్పుడు ఇదే రేవంత్ రెడ్డి పీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎలక్షన్లప్పుడు రైతు బంధు ఇస్తున్నాడు కేసీఆర్, ఆపేయాలని ఎలక్షన్ కమిషన్ లేఖ రాసి రైతు బంధు ఇచ్చేదాన్ని ఆపేసి మనం జమ చేసి పెట్టిన 7,000 కోట్ల రూపాయలని ఆయన రాగానే ఇచ్చిండు. ఒకసారి ఆయన సొంతంగా చేసింది కాదు. తర్వాత మళ్ళా వానాకాలం వచ్చింది, ఇయ్యలేదు, రైతు బంధు ఎగ్గొట్టి. తర్వాత మొన్న మళ్ళా పంచాయతీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు ఇవి వస్తాయని మళ్ళా ఇస్తాను మొదలుపెట్టి ఎప్పుడో చెప్పిండి మార్చి 31 లోపల ఇస్తాను. ఇలా మార్చి 31 అయిపోయింది. ఇవాళకి కూడా సగం మందికి కూడా రైతు భరోసా రా. ఒకసారి ఎగ్గొట్టిండు, ఇంకోసారి మార్చి 31 అన్నాడు, ఇలా మార్చి 31 అయిపోయింది. సగం మందికి కూడా రాలేదు రైతు భరోసా. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కొటార్మూర్లో శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో ఉగాది పండుగను పురస్కరించుకుని ప్రముఖ వేద పండితులు బాల్యపల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు బాల్యపల్లి సుబ్బారావు నూతన సంవత్సరంలో ఏ రాసుల వారికి ఏ విధంగా ఉంటుందో వివరించారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సత్యనారాయణ స్వామి ఆలయంలో వేద పండితులు సుబ్బారావు ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. నూతన సంవత్సరంలో ప్రజలంతా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు తదితరులున్నారు. నిన్న ఎంత 29వ తారీఖు కనుక యువావస్థలో ఉన్నాడు. యువావస్థలో ఉన్న వాడికి షష్ఠగ్రహ కూటమి వస్తే ఎవరికి దుష్ప్రభావం? రాజులకు దుష్ప్రభావం, పరిపాలకులకు దుష్ప్రభావం. ఇది షష్ఠగ్రహ. సందేహ నివృత్తి అయిందా? ఇంకా కొద్దిగా ఏమైనా ఉన్నదా? ఇంకా ఏమైనా ఉంటే చెప్పమంటే చెప్తా. ఇది షష్ఠగ్రహ కూటమి మీన రాశిలో ఎలాంటి జలానికి సంబంధించినటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, అతివృష్టి జరిగే అవకాశం ఉంది. దానివల్ల జనాలకు రాబోయే కాలంలో, ఇప్పుడే కాదు, ఉత్తరాభాద్ర నక్షత్రం మీదకి శని సంచారం వచ్చినప్పుడు ఇంకా బలిష్టమవుతాడు, అప్పుడు మొదలవుతాయి. ఇప్పుడు బాల్యావస్థలోనే ఉన్నాడు. ఈయన మీనలో ఎన్ని రోజులు ఉంటాడు? శని 30 నెలలు. రంజాన్ పండుగను పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని ఈద్గాలో మైనార్టీ సోదరులకు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వరరెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ ప్రాంతంలో కుల మతాలకు అతీతంగా ప్రజలంతా కలిసి అన్ని పండుగలు నిర్వహించుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, యూత్ నాయకులు, మైనార్టీ నాయకులు, ముస్లిం మత పెద్దలు తదితరులున్నారు. విరజిల్లాలని చెప్పేసి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ అల్లాని ఉపవాస దీక్షలతో ప్రార్థిస్తూ ఈరోజు ఉపవాస దీక్ష విరమించి రంజాన్ పండుగను జరుపుకుంటున్నటువంటి ఆర్మూర్ నియోజకవర్గ మైనారిటీ అక్క చెల్లెలకు, అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున మన మాజీ శాసనసభ్యులు, నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవనన్న గారి తరపున ఈద్ ఉల్ ఫితర్ ముబారక్ తెలియజేసుకుంటున్నాము. గతంలో అనేకమైనటువంటి హామీలు చేసినటువంటి ఈనాటి పాలకులు మరి ఏ రకంగా మన మైనారిటీలను మరి అది చేస్తారో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. చెప్పేది ఒకటి, మాటలు ఒకలైతే చేతలు ఒక విధంగా ఈనాటి పాలకులై ఉన్నాయి. మరి మైనార్టీ సోదరులను మైనార్టీ ఏరియాలలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, డెవలప్మెంట్ గురించి మాట్లాడాలంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 60 సంవత్సరాలు ఎంతైతే డెవలప్మెంట్ జరిగిందో అంతకు 10 రెట్లు మించిన అభివృద్ధి నా మైనార్టీ అక్క చెల్లెలకు, వాళ్లకు సంక్షేమానికి కావచ్చు, అభివృద్ధికి కావచ్చు ఈ బీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, మాజీ శాసనసభ్యులు జీవనన్న గారి ఆధ్వర్యంలో జరిగిందని చెప్పేసి ఈరోజు ఘంటాపదంగా చెప్పొచ్చు. ఉగాది పండుగను పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలోని కుక్కలగుట్ట వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథోత్సవం, జాతర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పెరికేట్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉగాది పండుగ నాడు కుక్కలగుట్ట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, స్వామివారి కళ్యాణం, రథోత్సవం, కన్నుల పండుగ నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. కుక్కలగుట్ట వెంకటేశ్వర భక్తులు తొందరగా వెళ్ళకు అడుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు బిల్లు రద్దు చేయాలని ఆర్మూర్ ఈద్గాలో మైనార్టీలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని ఎడల ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు, మత పెద్దలు తదితరులు ఉన్నారు. इसके साथ साथ गवर्नमेंट ऑफ इंडिया से ये अपील करना चाह रहे हैं कि साउथ अफ्रीका के साथ इंटरनेशनल कोर्ट ऑफ जस्टिस में साउथ अफ्रीका के साथ इसराइल के खिलाफ केस में साथ दीजिए, और साथ में और इंडियन सिटीजन से ये मुतालबा करना चाह रहे हैं कि आप लोग इसराइल के प्रोडक्ट्स बॉयकॉट करिए। साथ में और एक बात पे हम लोग प्रोटेस्ट कर रहे हैं कि वक्त अमेंडमेंट बिल जो 2024 में पार्लियामेंट में आया उसे वो ब्लैक कानून है, दरअसल वो इस जो मुस्लिम्स की जो कम्युनिटी है उसके क्या बोलते वीकेंड कर रहा है। एक बार वक्फ की प्रॉपर्टी अगर यानी अल्लाह की हो गई तो सिर्फ अल्लाह की रहेगी, और यानी उसके कस्टोडियन ने सिर्फ खाली मुस्लिम जो नया वक्फ अमेंडमेंट आ रहा है उसमें नॉन मुस्लिम रिप्रेजेंटेशन और खते मंजूर नहीं है कि वो पार्लियामेंट के अंदर आप हमारे साथ दें। आप सेकुलर से वोट मुसलमानों की वोट लेते हैं तो इस वक्त आप मुसलमानों का ताउन करें, साथ दें, और पार्लियामेंट के अंदर आप इस बिल की मुखालिफत करें। हम इस सिलसिले में मुस्लिम पर्सनल लॉ बोर्ड के मुकम्मल साथ हैं, तायद में हैं। हम तमाम मुसलमान मुस्लिम पर्सनल लॉ बोर्ड के हर फैसले को मानने और कबूल करने के सिलसिले में उनका साथ देते हैं, उनकी तायद करते हैं। ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో గల శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సోమవారం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుండి అర్చన, అభిషేకాలు నిర్వహించడంతో పాటు దాతల సహకారంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకాలను ప్రభుత్వం నిలిపివేయాలని పీడీఎస్యూ రాష్ట్ర నాయకులు అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో పీడీఎస్యూ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీలను, విద్యా వ్యవస్థను నాశనం చేస్తుందని, ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం విద్యా వ్యవస్థపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములను అమ్ముకోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకొని యూనివర్సిటీ భూముల వేలంపాట నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల పెద్ద ఎత్తున అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏరియా ప్రధాన కార్యదర్శి మమత, సహాయ కార్యదర్శి సిద్ధు, నాయకులు సచిన్, శివ తదితరులు ఉన్నారు. గత 15 రోజులుగా మా భూములు మాకు కావాలి, యూనివర్సిటీని కాపాడాలని చెప్పేసి అనేక విద్యార్థి సంఘాలు పోరుబాటలు పట్టాయి. ఒకవైపు యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తి కావాలని ఉద్యమాలు చేస్తూ ఉన్నా అవి పట్టించుకోకుండా నిన్న ఉగాది సందర్భంగా విద్యార్థులు ఎవరు ఉండాలని చెప్పేసి అనుకొని భారీ పోలీస్ బందోబస్తుతోటి ప్రైవేట్కి ఆ భూమిని అమ్మే ప్రక్రియ ప్రభుత్వం మొదలుపెట్టారు. దాన్ని అడ్డుకున్న విద్యార్థి నాయకులపైన పోలీసులు అక్రమంగా అరెస్టులు చేయడం, లాంటి జుల్పించడం అనేది అప్రజాస్వామికమైన చర్య. ఆడపిల్లలను కూడా, మహిళా విద్యార్థి నాయకులను కూడా అక్రమంగా తరలించి వాళ్ళ ఇష్టారీతిన అరెస్ట్ చేయించడం, జీబులలో ఎక్కించడం ఏంటని, ఇది నిజాం సర్కారుకు సరిపోతలేదని చెప్పేసి మేము రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం. బాల్కొండ మండల కేంద్రంలో రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ఈద్గా వద్ద మైనార్టీలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆత్మీయ ఆలింగనం చేసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అలాగే ఈద్గాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక పహారా సైతం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మైనార్టీలు మాట్లాడుతూ 30 రోజుల పాటు ఉపవాస దీక్షలు పాటించి నేడు రంజాన్ పండుగను అంగరంగ వైభవంగా చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ యువకులు, చిన్నారులు ఉన్నారు. కమర్పల్లి మండలంలో ఈదుల్ ఫితార్, రంజాన్ వేడుకలను
ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో సోమవారం ఘనంగా నిర్వహించారు. నెల రోజులు కొనసాగిన కఠోర ఉపవాస దీక్షలు నిన్నటితో పూర్తయ్యాయి. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని చివరి రోజున ఈద్గాల వద్ద జరిగిన ప్రార్థనలో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మత పెద్దలు వివరిస్తూ ప్రతి వ్యక్తి దాన గుణం కలిగి ఉండాలని, తనకు ఉన్న దాంట్లో దానం చేయడమే గొప్ప లక్ష్యంగా భగవంతుడు పేర్కొన్నారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గాన్ని అనుసరించాలని సూచించారు. అనంతరం తమ ఫితరుల సమాధుల వద్దకు వెళ్లి నివాళులర్పించారు. ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు వక్ఫ్ బోర్డు భూములను ధ్వంసం చేస్తూ, సివిల్ కోడ్ను వ్యతిరేకిస్తూ, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనను వ్యతిరేకిస్తూ కమ్మర్పల్లి మండల జమా మసీద్ కమిటీ సభ్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అధ్యక్షుడు అహ్మద్, ఉపాధ్యక్షుడు అబ్దుల్ అజారుద్దీన్, కార్యదర్శి అల్లావుద్దీన్, క్యాషియర్ అజ్మత్ పాషా, ముఫ్తీ బిలాల్, డాక్టర్ యాకూబ్, మహమ్మద్ సాజిద్, ఎంఏ అమీర్, మహమ్మద్ షాహిద్, తమీం, ఆషిక్, సోఫియాన్, అనాస్, ఉమేర్, సమీర్, సుబేదార్ తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో రంజాన్ సందర్భంగా మైనార్టీ సోదరులు ఈద్గాల వద్ద నమాజ్, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ కోఆప్షన్ మెంబర్ ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ ప్రపంచంలో శాంతి సామరస్యాన్ని నెలకొల్పడానికి మైనార్టీ సోదరులు ఘనంగా జరుపుకునే పండుగల్లో అతి ముఖ్యమైన పండగ రంజాన్ ఒకటని అన్నారు. రంజాన్ పండుగ ముఖ్య ఉద్దేశం శాంతి సామరస్యాన్ని నెలకొల్పడం అని, అలాగే సమాజంలో ధనిక బీద అనే తేడా లేకుండా అందరూ సమానులేనని చెప్పడం అన్నారు. ప్రపంచం సృష్టించినప్పటి నుండి ఇప్పటి వరకు శాంతి సామరస్యాలతో రంజాన్ పండుగను నిర్వహించుకుంటున్నామన్నారు. దీనిని చాటి చెప్పడానికే ప్రపంచవ్యాప్తంగా మైనార్టీ సోదరులందరూ రంజాన్ పండుగ నాడు ఈద్గాల దగ్గర ఏకమై ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారని చెప్పారు. మైనార్టీ సోదరులు నూతన వస్త్రాలు ధరించి తమ కుటుంబ సభ్యులతో కలిసి రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రపంచంలో మానవులందరూ సమానులని ఒక సందేశాన్ని గట్టిగా బలంగా ఇవ్వడానికి మొహమ్మద్ ప్రవక్త గారు భగవంతుడు ఏదైతే నియమించి పంపించారో ప్రవక్తగా, దాని నిబంధనతోటి ఎప్పటి నుంచి అయితే ప్రపంచం పుట్టిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు అదేవిధంగా శాంతి సామరస్యాలతో ఈ పండుగను జరుపుకుంటున్నాం. ఈ పండుగ ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో ఉన్న మానవులందరూ సమానము, ఎలాంటి భేదభావాలు ఉండవు, ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని ఉండదు, బీద ధనిక అనేది ఏది ఉండదు. ఇది ఇస్లాం యొక్క గొప్పతనం. ఇది సాటి చెప్పడానికే ఈరోజు ప్రపంచంలోని ముస్లింలందరూ ఈద్గాల దగ్గర ఏకమై ప్రార్థనలు జరుపుతారు. ఈ సందర్భంగా నేను మానవాళి జాతిలో ప్రతి ఒక్కరికి రంజాన్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం సరికాదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజానిలయంలో టీపీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్, డీసీసీ ఉపాధ్యక్షుడు శివనెల్ల శివకుమార్ మాట్లాడుతూ కార్మికుడిపై కాంగ్రెస్ నేత దౌర్జన్యం చేశారంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. దీనిని ఖండిస్తున్నామన్నారు. ఆరెంజ్ ట్రావెల్స్ అనేది సునీల్ రెడ్డి వ్యక్తిగత వ్యాపార సంస్థ అని, వ్యాపార సంస్థలో ఎన్నో లాభాలు నష్టాలు ఉంటాయని, ఇది వ్యక్తిగత సంస్థ అయినా కూడా దానిని రాజకీయం చేస్తారని దుష్ప్రచారం చేసిన వారిని ప్రశ్నించారు. ఆరెంజ్ ట్రావెల్స్ సంస్థలో దాదాపు 3,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారని, 18 రాష్ట్రాల్లో వ్యాపార సంస్థలు ఉన్నాయి. కానీ కరోనా సమయంలో దాదాపు 100 కోట్ల నష్టం వచ్చిన సంస్థను కాపాడుకుంటూ వస్తూ ఎంతోమంది కుటుంబాలకు సునీల్ రెడ్డి జీవనోపాధి కల్పిస్తున్నాడని చెప్పారు. మీరు చేసింది గంజాయి, ఊరుకు గంజాయి వచ్చింది, గంజాయి వ్యాపారం చేసింది ఇవాళ కాదా? గంజాయి వ్యాపారానికి మీరు నిరుద్యోగులను సర్వనాశనం చేసింది, యువకులను రోడ్ల మీద వాడేసింది మీరు కాదా? రాజకీయాలనేది కోణంలో ఆలోచించాలనుకుంటే ఒక విధంగా ఉంటుంది, వ్యాపార లాభం ఉన్నటువంటి కోణంలో ఒక విధంగా ఉంటుంది. వ్యాపారానికి ఆయన వ్యక్తిగత సంబంధం ఉన్నటువంటి సంస్థకు ఈయనకు పొంతన పెట్టేసి ఈరోజు తప్పుడు ఆలోచన విధానం అనేది అది కరెక్ట్ కాదు. చెప్పుకుంటూ పోతే మీ 10 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది, ఉద్యోగుల రోడ్ల మీద వాడేసింది, రైతాంగం రోడ్ల మీద వాడేసింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు 58,000 ఉద్యోగులు వచ్చినాయి. ఇప్పుడు పేదోడికి అందుబాటులో ఉండే విధంగా నిరంతరము ఇప్పుడు చూడు నిన్న కూడా తీసుకున్నాం. ఈరోజు
సన్న బియ్యం ఉగాది పండుగ సందర్భంగా సన్న బియ్యం 6 కిలోలు ఒక కుటుంబానికి ఏమైనా నిర్ణయం తీసుకున్నాం. అంటే ఒక సంక్షేమ పథకాలలో మాకేమన్నా మా ప్రభుత్వం ఏమన్నా సంక్షేమ పథకాలు పొరపాటు జరిగితే మీరు ప్రశ్నించవచ్చు ప్రతిపక్ష పార్టీగా, పార్టీ పరంగా రాజకీయంలో కానీ వ్యక్తిగతంగా మీరు అది చేసేసి పైసాధిక ఆనందం పొందాలనుకుంటే అది అంత మూర్ఖత్వ చర్య ఉండదు. తన వ్యాపారం తాను చేసుకుంటూ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తూ ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్నాడని, అది చూసి భరించలేకనే కొందరు దుష్ప్రచారం, అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎవరైతే వీడియో తీశారో వారిపై ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, ఎన్డీసీసీబీ డైరెక్టర్ మోత్కు భూమన్న, ఏఎంసీ డైరెక్టర్ మహిపాల్, ఎల్లల శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. ప్రజలకు అంతిమంగా న్యాయం జరగడమే సాబాబు, దాన్ని ఎవరైనా సమర్థించాలి. ఇప్పుడు మీరు ఏమంటున్నారు, ఇంకా తగ్గించవచ్చు అంటున్నారు. గతంలో మీరు 10 ఏళ్ళు ఉన్నప్పుడు 5,000 6,000 పోసినప్పుడు ఎందుకు తగ్గించలేరు, ఎందుకు ఈ ఆలోచన చేయలేరు? ఈరోజు ఎందుకు చేస్తామని చెప్పి పెద్ద మాటలు చెప్తున్నారు? గతంలో ఎందుకు చేయలేరు? గతంలో ఒక 10 మంది నియోజకవర్గంలో 10 మంది నాయకుల చేతుల బీఆర్ఎస్ నాయకుల చేతుల్నే ఈ ఉసుకే మాఫియా నడిచింది. ఇప్పుడు ప్రతి గ్రామానికి సంబంధించి 10 గ్రామంలో ప్రతి ఒక్క ఊరుకో 3 4 చొప్పున డాక్టర్ పెట్టి నడవడం జరుగుతుంది. ఇది వ్యాపారం జరుగుతలేదు, పెద్ద కుంభకోణం కాదు. ఎవరి గ్రామాలలో డాక్టర్ కొట్టే వాళ్ళని అడిగితే అన్ని విషయాలు చెప్తాయి. మీరు అనవసర ఆరోపణలు చేసి మానేసి వ్యక్తిగతానికి, రాజకీయానికి, కుటుంబానికి తేడా తెలుసుకొని మాట్లాడాల్సిందిగా ప్రశాంత్ గారిని హెచ్చరిస్తున్నాం. భీమ్గల్ బాబాపూర్ పురాణిపేట్ గ్రామంలో ముస్లిం సోదరుల అత్యంత పవిత్రమైన రంజాన్ పండుగ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తర్వాత అలై బలై తీసుకుని ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంజాన్ సందర్భంగా బాబాపూర్ ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అనంతరం అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ అలై బలై తీసుకున్నారు. అనంతరం జడ్పీ మాజీ కోఆప్షన్ మెంబర్ మోయిజ్ ఇంటికి వెళ్ళి వారికి శుభాకాంక్షలు తెలుపుతూ వారితో కలిసి విందులో పాల్గొన్నారు. అనంతరం ముస్లిం పెద్దలు మాట్లాడుతూ నెల రోజుల నుండి రంజాన్ మాసం ఉపవాస దీక్షలు ఉంటూ ఎంతో నియమ నిష్టలతో ప్రత్యేక ప్రార్థనలు, నమాజులతో ఉన్నారన్నారు. మైనార్టీ సోదరులు ఘనంగా జరుపుకునే పండగల్లో అతి ముఖ్యమైన పండగ రంజాన్ పండగ ఒకటని అన్నారు. రంజాన్ సందర్భంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని, కుల మత భేదాలు లేకుండా, ధనిక బీద అని తేడా లేకుండా అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని మత పెద్దలు అన్నారు. రంజాన్ పండగను అందరూ సుఖశాంతులతో జరుపుకోవాలన్నారు. అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మస్జిద్ కమిటీ సభ్యులు, పెద్దలు తదితరులు ఉన్నారు. డొంకేశ్వర్ మండలంలో భక్తి శ్రద్ధలతో ఈద్ ఉల్ ఫితర్, నమాజ్, రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డొంకేశ్వర్లో మసీద్ అల్ హుదాలో మరియు జమా మసీద్ ఈద్గాలో నమాజ్ చేసి ఒకరినొకరు ఈద్ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలోని అందరూ శాంతి సౌభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక దువా నిర్వహించారు. ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ కోసం ఆడవాళ్లకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఆర్మూర్ మరియు బాల్కొండ నియోజకవర్గాల్లో ఘనంగా రంజాన్ పండుగ సంబరాలు. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన మైనార్టీలు. ఏప్రిల్ 2 నుంచి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం విజయవంతం చేయాలని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పిలుపు. సోమవారం సందర్భంగా సిద్ధిలగుట్టపై పోటెత్తిన భక్తులు. ఆలయంలో ప్రత్యేక పూజలు. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటి నుంచి టీఆర్ఎస్లోకి భారీగా చేరికలు. కేంద్రం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు బిల్లు రద్దు చేయాలని ఈద్గాల్లో నల్ల బ్యాడ్జీలతో మైనార్టీల నిరసన. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.